అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇప్పటినింకా వచ్చిన రీజన్స్ ఏమంటే, కారణాలు ఏమంటే, ఆ టూ వీలర్ బైకు పెట్రోల్ ట్యాంక్ బొక్కబడి పెట్రోల్ కారి ఆ బస్సు ఈడ్చుకొని పోయింది కాబట్టి అక్కడ మంటలైతే వచ్చుండాయి. అట్లే బస్ అంతా అంటుకునేసింది అని ఒక రీజను. మళ్ళీ ఇంకో రీజన్ ఏమంటే, ఇప్పుడు బస్సుకి ఆ బస్సు పెట్రోల్ ట్యాంక్ టెంట్ పడి అక్కడినింకా పెట్రోల్ అయితే వచ్చి దాన్నింకా మంటలు చెలరేగిపోయిండాయి. అట్లా బస్సు విపరీతంగా అంటుకునేసింది అని ఒక రీజను. ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తుండే రీజన్ ఏమంటే, ఆ బస్సులో ఆ కావేరీ బస్, ఆ స్లీపర్ బస్‌లో 400 మొబైల్ ఫోన్స్ పార్సిల్ అయితే ఉంది. ఇదే ఈ కర్నూలు బస్ యాక్సిడెంట్‌కి మెయిన్ రీజన్ ఇదే అని ఫారెన్సిక్ టీమ్స్ అయితే చెప్తా ఉంటాయి. అంటే ఇంకొంతమంది ఇంకో తరహా చెప్తారు. ఏమంటే ఆల్రెడీ బస్సు యాక్సిడెంట్ చెయ్యకముందే ఆల్రెడీ బైక్ యాక్సిడెంట్ అయ్యి పడిందంట. ఆ బస్సు అంటే ఆ గాడిని పోయి ఆ బైక్‌ని పోయి బస్సు అయితే గుద్దింది అని కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఫారెన్సిక్ టీమ్స్ ఏమని చెప్తున్నారంటే అక్కడ చిన్న టేకూరు వద్ద ఆ టూ వీలర్‌ని అయితే గుద్దింది కదా! ఈ బస్సు అయితే గుద్దింది. ఆ గుద్దుతానే ఆ యాక్సిడెంట్ జరుగుతానే ఆ డ్రైవర్ ఏమన్నా ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా బస్ ఆపేసిండింటే ఎందరూ బతికిందురు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేది కాదు అని అంటే చెప్తా ఉండేది. ఇది నిజమే. అవునా కాదా? కానీ ఆ బస్ డ్రైవర్ ఏం చేసినాడంటే అంటే ఆ టూ వీలర్‌ని గుద్దేసి కూడా అంటే జాస్తి ముందుకైతే వెళ్ళిపోయినాడు. అంటే ఆ బస్సు ఆ టూ వీలర్‌ని ఈడ్చుకొనైతే జాస్తి దూరం అయితే వెళ్ళిపోయింది. దాన్ని ఇంకా ఆ స్పార్క్స్‌ని ఇంకా విపరీతంగా మంటలైతే చెలరేగిపోయిండాయి. ఆ మంటల్లో ఆ బస్సులో ఉండలేదా? ఆ బస్సులో ఉండే 400 మొబైల్స్, ఆ 400 మొబైల్స్ వరకు ఆ మంటైతే చేరింది. ఎప్పుడు మామూలుగా మొబైల్స్ అన్నీ ప్లాస్టిక్‌తో అయితే చేసుంటారు. అవునా గదా! ప్లాస్టిక్కు ఇంకా కొన్ని వస్తువులతో చేసుంటారు. అంటే అంటే బిర్న్ అంటుకునేస్తాయి. అవునా కదా! బిర్న్ అంటుకునేస్తాయి. అంటుకునేసింది ఇంకా ఆ మొబైల్స్‌లో ఉండే బ్యాటరీస్ లిథియం. అవునా గదా! ఆ మొబైల్స్‌లో ఉండే బ్యాటరీ లిథియం గాబట్టి దానికేమన్నా ఫైర్ ఏమన్నా అంటుకుంటే పేలిపోతుంది. అవునా కదా! ఆ 400 మొబైల్స్ ఒకేసారి పేలిపోయిండాయంట. ఆ 400 మొబైల్స్ ఎప్పుడు పేలిపోయిండాయో అప్పుడు ఆ బస్‌కి విపరీతంగా మంటలైతే అంటుకునేసుండాయి. మామూలుగా ఆ 400 మొబైల్ ఫోన్స్ ఏమన్నా లేకుండా ఉండింటే, ఆ మంటలకి ఇప్పుడంటే బస్‌కి వచ్చిన మంటలకి దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆ బస్‌లో ఉండే జనాలంతా ఇమ్మీడియేట్‌గా దిగేసిండ్రు. ఎట్లో ఒకట్ల కష్టపడి అంటే ఇప్పుడు దిగేసినా కూడా ఛాన్స్ ఉండేది. అవునా కాదా? కానీ ఈ మొబైల్స్ ఉండాయి కాబట్టి 400 మొబైల్స్ ఉండాయి కాబట్టి, ఆ 400 మొబైల్స్‌లో ఉండే లిథియం బ్యాటరీలు పేలిపోయి మంటంతా తీవ్రతరం అయిపోయింది. మంట జాస్తి అయిపోయింది. అసలు ఆ బస్సులో ఉండే జనాలు తప్పించుకోలేకపోయినారు. ఇమ్మీడియేట్‌గా ఫైర్ అయితే అటాక్ అయితే చేసేసింది. ఆ బస్సులో ముందరున్నారు, ఎనకెవరున్నారు, పక్కల ఎవరున్నారు ఏం తెలుస్తా ఉండదంట. అంత పొగైతే ఆవరించుకునేసింది. మెయిను ఆ మెయిన్ డోర్ అయితే ఓపెన్ అయితే అయినలా. ఏసీ బసెస్‌లో మెయిన్ డోర్స్ ఓపెన్ అయితే కావు. ఆటోమేటిక్ డోర్స్‌లో కూడా అంతే ఓపెన్ అయితే కావు. అయినంత ఏసీ బసెస్‌లో ట్రావెల్ చేయకుండా ఉండేదే మంచిదనిపిస్తుంది. ఇంకోటేమంటే ఏసీ బసెస్‌లో ట్రావెల్ చేషినా గూడా సుత్తులు, రాయిలు ఎత్తుకొని పోవాల. అవునా కాదా? ఇట్లా ప్రమాదం ఏమన్నా జరిగితే అప్పుడు అద్దాలని పగలగొట్టి బయటికైతే రావచ్చు. ఇప్పుడు ఫారెన్సిక్ టీమ్స్ అయితే చెప్తా ఉండేది ఇదే. ఆ 400 మొబైల్స్ ఉండాయి గాబట్టి, ఆ బ్యాటరీస్ పేలిపోయినాయి గాబట్టి, విపరీతంగా ఇమ్మీడియేట్‌గా ఫైర్ అంతా అంటుకునేసింది. ఆ పొగంతా చుట్టుకునేసింది. ఆ బస్‌లో అన్ని క్లోజ్డ్ విండోస్ ఉంటాయి కాబట్టి, ఎక్కడా ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే చనిపోయినారు. ఈ జయసూర్య అనే మనిషి అంటే బెంగుళూరులో అంటే జయసూర్య అనే ఒక ప్యాసింజరు హైదరాబాద్ ఇంకా బెంగుళూరుకైతే వస్తున్నాడంట. హైదరాబాద్ ఇంకా. అంటే బెంగుళూరులో ఇంటర్వ్యూ అయితే ఉందంట. అక్కడ మీరాపేట, యాదవపేట అక్కడ బస్సు ఎక్కాల్సింది అసలు బస్ అయితే మిస్ అయింది. అక్కడ ఎక్కాల్సిన బస్సు చేసింగ్ చేసి మూసాపేట్‌కొచ్చి ఆ బస్ అయితే ఎక్కినాడంట. యాక్సిడెంట్ టైమ్‌లో కష్టపడి 7 మందినైతే కాపాడినాడంట ఈ జయసూర్య. అవునా కదా! నిజంగా మంచిదే. ఇంకా దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.